అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాకేష్, వారాహి రీహాబిలిటేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతున్నాను. సో మన రీహాబిలిటేషన్ సెంటర్లో అందరూ రీహాబిలిటేషన్ అనుకోగానే మామూలుగా డ్రగ్స్కి సంబంధించిన రీహాబిలిటేషన్ కానీ, న్యూరోకి, స్పైన్కి సంబంధించిన పేషెంట్స్ రీహాబిలిటేషన్ కానీ ఆలోచిస్తుంటామండి. ఇవి మాత్రమే కాకుండా మనము మన యొక్క రీహాబిలిటేషన్ సెంటర్లో డే కేర్ ప్రొసీజర్స్ అంటాం. డే కేర్ ప్రొసీజర్స్ అంటే చిన్న చిన్న ప్రొసీజర్స్, మార్నింగ్ అడ్మిట్ అయ్యి రాత్రి డిశ్చార్జ్ అయ్యే ప్రొసీజర్స్ అనమాట. ఉదాహరణకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఎక్కించుకోవడం, అంటే ఎవరైనా పేషెంట్స్కి మనం రక్తం ఎక్కించుకోవాలనుకోండి, దానికోసం మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేదు, డైరెక్ట్గా మన రీహాబిలిటేషన్ సెంటర్కి రావచ్చు. ఇక్కడ మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ లాంటివి, కీమోథెరపీ డ్రగ్స్, క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి పేషెంట్స్ ఎవరైనా సరే వాళ్ళకి కీమోథెరపీ డ్రగ్స్ ఎక్కించుకోవాలనుకోండి, వైద్యుల నిపుణుల యొక్క ఆధ్వర్యంలో మనం ఈ డ్రగ్స్ ఎక్కించుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి కీమోథెరపీ డ్రగ్స్ అవసరం ఉన్న వాళ్ళకి కానీ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అవసరం ఉన్న వాళ్ళకి కానీ, ఇవే కాకుండా మరి ఏ ఇంజెక్షన్స్ లైక్ ఐరన్ ఇంజెక్షన్స్ కానివ్వండి కానీ, లేకపోతే వేరే అంటే బోన్ కాల్షియం కోసం ఇచ్చే ఇంజెక్షన్స్, ఇవన్నీ ఇవ్వడం కూడా మన రీహాబిలిటేషన్ సెంటర్లో ప్రాపర్గా ట్రైన్డ్ అంటే ఎంబీబీఎస్ ట్రైన్డ్ డాక్టర్స్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది.